అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా జట్టు కడుతున్న కాంగ్రెస్, టీటీడీపీ, సిపిఐ, టీజేఎస్ పార్టీల ఉమ్మడి ప్రణాళికను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రకటించే అవకాశం ఉంది. హైదరాబాద్ గోల్కొండ హోటల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్ రమణ, చాడ వెంకట్రెడ్డి, కోదండరాం సమావేశమయ్యారు. ఉమ్మడి ప్రణాళిక మీద చర్చించారు. దీంతో పాటు సీట్ల పంపకాల మీద చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే టికెట్ల గురించి చర్చించలేదని అందరూ నేతలు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు అమరవీరుల ఆకాంక్షలను ప్రతిబింబించేలా మహాకూటమి ఉమ్మడి ప్రణాళిక ఉంటుందని నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలు మేనిఫెస్టోలను దాదాపు సిద్ధం చేశాయి. ఆయా ప్రస్తుతానికి ముసాయిదా సిద్ధమైందని, మరికొంత చర్చించిన తర్వాత దానిపై ప్రకటన చేస్తామని నేతలు తెలిపారు. కామన్ మినిమం ప్రోగ్రాం కసరత్తు పూర్తయిన తర్వాత టికెట్ల అంశాన్ని చర్చిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరేలా ఉమ్మడి ప్రణాళిక ఉంటుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహాకూటమిలో టికెట్ల కేటాయింపు మీద ఆయా పార్టీలు చర్చలు జరుపుతున్నాయని, మొదట ఆయా పార్టీలు చర్చించుకున్న తర్వాత మహాకూటమిలో చర్చిస్తామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తర్వాత కూడా వివిధ జిల్లాల్లో మంత్రులు కొత్త శంకుస్థాపనలు చేస్తుంటే ఎలక్షన్ కమిషన్, గవర్నర్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ఉత్తమ్ ప్రశ్నించారు. దీనిపై రాష్ట్రపతి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ను నివారించాలని కూడా ఉత్తమ్ అన్నారు. ఈవీఎంల చెకింగ్ లో పార్టీలను ఎందుకు భాగస్వామ్యం చేయడం లేదని కలెక్టర్లను ప్రశ్నించారు. ఉద్యమ ఆకాంక్షల సాధనే లక్ష్యంగా ఉమ్మడి ప్రణాళిక ఉంటుంది. ముసాయిదా సిద్ధమైంది. మరోసారి అభిప్రాయాలు పంచుకున్న తర్వాత విడుదల చేస్తాం. వారం రోజుల పాటు ప్రజాభిప్రాయం కూడా కోరుదామనుకుంటున్నాం. సీట్ల మీద ఇంకా చర్చ జరగలేదు. మహాకూటమికి ఓ పేరు కూడా పెడతాం. మహాకూటమిలోనే ఉన్నా ఇందులోనే ఉంటామని అనుకుంటున్నాం. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇటీవల మహాకూటమి ఘన విజయం సాధించిందని, తెలంగాణలో కూడా గ్రాండ్ అలయన్స్ సక్సెస్ అవుతుందని టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.